తెలుగు సినిమా సామాజిక ప్రయోజనం అనగానే మొట్టమొదటగా దర్శక నిర్మాత గూడవల్లి రామబ్రహ్మం గుర్తుకు వస్తారు. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా 1938లో ఆయన తీసిన మాలపిల్ల చిత్రం ఆ రోజుల్లో ఒక సంచలనం. ఓ బ్రాహ్మణ యువకుడు మాల సామాజిక వర్గానికి చెందిన యువతిని ప్రేమించి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవడం ఆ చిత్ర కథాంశం. ఆనాటి గ్లామర్ తార కాంచనమాల టైటిల్ రోల్ పోషించారు. చిత్ర పరిశ్రమలో తొలిసారిగా 12 ప్రింట్స్తో విడుదలైన చిత్రం ఇదే. ఈ సినిమా చూసిన బ్రాహ్మణులు స్నానం చేసి శుద్ధి చేసుకున్న తరువాతే ఇంట్లోకి వెళ్ళేవారని చరిత్ర పరిశోధకులు చెప్పే మాట. మాలపిల్ల చిత్రం విడుదల రోజునే పల్నాటి యుద్ధం చిత్రం తీయనున్నట్లు రామబ్రహ్మం ప్రకటించారు. కానీ ఆ సినిమా ప్రారంభించే లోపే మరో సమస్య ఆయన్ని కదిలించింది. 1938 ప్రాంతాల్లో అన్ని చోట్ల జమీందారీ వ్యవస్థ ఉండేది. జమీందారు ఆధీనంలో ఉన్న గ్రామాల్లో సన్నకారు రైతులు పడిన పాట్లు అన్నీ ఇన్ని కావు. రైతులు అనుభవిస్తున్న బాధలు, జమీందారుల అకృత్యాలు చూసి చెలించిపోయిన రామబ్రహ్మం రైతుల సమస్యపై ఒక సినిమా తీయాలని నిర్ణయించుకున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సారథి సంస్థలో చల్లపల్లి రాజా ప్రధాన పెట్టుబడిదారు. అయినా కూడా జమీందారు వ్యవస్థకు, విధానాలకు వ్యతిరేకంగా రామబ్రహ్మం తీస్తున్న రైతు బిడ్డ చిత్రానికి చల్లపల్లి రాజా అభ్యంతరం చెప్పకపోగా ప్రోత్సహించడం గమనార్హం. రంగస్థలం మీద తిరుగులేని తారగా పేరు తెచ్చుకున్న బళ్ళారి రాఘవ ఈ సినిమాకు కథానాయకుడైన రైతు పెద్ద నర్సిరెడ్డిగా నటించారు. ఆయన భార్యగా కొమ్మూరి పద్మాదేవి నటించారు. ఈవిడి కుమారుడే ప్రముఖ జర్నలిస్ట్, రచయిత కొమ్మూరి సాంబశివరావు. అలాగే ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు సోదరుని కుమార్తె సూర్యకుమారి ఇందులో రైతు కుమార్తెగా నటించారు. జమీందారు పాత్రను గిడుగు సీతాపతి పోషించారు. ప్రముఖ దర్శకుడు వేదాంతం రాఘవయ్యకు నృత్య దర్శకుడిగా ఇదే తొలి చిత్రం. ఓ నృత్య సన్నివేశంలో ఆయన కనిపిస్తారు కూడా. తదనంతర కాలంలో మళ్ళీ చిత్రరంగ ప్రవేశం చేసి ఆయన దర్శకుడిగా కొనసాగారు. 1939 ఆగస్టు 27న రైతు బిడ్డ చిత్రం విడుదలయ్యింది. ఈ చిత్ర ప్రదర్శనను ఆపించాలని కొంతమంది జమీందారులు కోర్టుకు వెళ్ళి స్టే ఆర్డర్ తెచ్చారు. కానీ అప్పటికే సెన్సార్ బోర్డు చిత్రం విడుదలకు ఎలాంటి ఇబ్బంది కలుగనివ్వలేదు. ఈ సినిమాలో జమీందారుల దౌర్జన్యాలను కళ్లకు కట్టినట్లుగా చూపించడంతో కొంతమంది జమీందారులు ప్రింట్లో తగులబెట్టించారు. అయినా ప్రదర్శనలు ఆగకపోవడంతో కొంతమంది జమీందారులు ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి చిత్రాన్ని నిషేధింపజేశారు. తెలుగు సినిమా చరిత్రలో ప్రభుత్వం ఆంక్షలకు, నిషేధానికి గురైన తొలి చిత్రం రైతు బిడ్డ. అన్నదాతల గుండె చప్పుడుగా నిలిచిన రైతు బిడ్డ చిత్రం తెలుగులో మరిన్ని సామాజిక చైతన్యం కలిగించే చిత్రాలు రావడానికి స్ఫూర్తిగా నిలిచింది. రామబ్రహ్మం రైతు బిడ్డ చిత్రం వచ్చిన 32 ఏళ్ల అనంతరం అదే పేరుతో ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రం వచ్చింది. బిఏ సుబ్బారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జగ్గయ్య, ఎన్టీఆర్ అన్నదమ్ములుగా నటించారు. తెలుగులో అప్పటికే కలర్ చిత్రాలపై ప్రేక్షకులకు మోజు మొదలైంది. ప్రారంభ దశ కావడంతో కలర్ ముడి ఫిల్మ్ ఖరీదు ఎక్కువగా ఉండేది. పైగా మార్కెట్లో అంత తేలికగా దొరికేది కాదు. తెలుగులో పూర్తి రంగుల చిత్రం లవకుశలో ఎన్టీఆర్ కథానాయకుడు అయినా తన నిర్మాతలకు భారం కాకూడదని బ్లాక్ అండ్ వైట్ చిత్రాల్లోనే నటించేవారు. కలర్లో తీయండి అని నిర్మాతలను ఏనాడు ఒత్తిడి చేసేవారు కాదు. అలా కలర్ చిత్రాలు వస్తున్న తరుణంలో కూడా రైతు బిడ్డ చిత్రం మాత్రం బ్లాక్ అండ్ వైట్లోనే తయారైంది. వాణిశ్రీ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో కైకాల సత్యనారాయణ, అల్లు రామలింగయ్య విలన్లుగా నటించారు. రాజనాల, రాజబాబు, ఛాయాదేవి, అనురాధ, ప్రసన్నరాణి, శ్రీధర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. రైతు బిడ్డ చిత్ర ప్రారంభంలో వచ్చే కొన్ని సన్నివేశాలు చూస్తే అక్కినేని హీరోగా నటించిన అర్ధాంగి చిత్రం గుర్తుకు వస్తుంది. ఆ సినిమాలో తల్లి కొడుకులుగా నటించిన శాంతకుమారి, జగ్గయ్య
రైతు బిడ్డ చిత్రంలోనూ అవే పాత్రలు పోషించారు. అయితే అర్ధాంగి చిత్రంలో కొడుకు కోరిందల్లా ఇవ్వాలనుకునే తల్లిగా శాంతకుమారి నటించారు. రైతు బిడ్డ చిత్రంలో పెద్ద కొడుకు రాముని ఎంతో అభిమానించే తల్లిగా శాంతకుమారి పాత్ర ఉంటుంది. ఆమెకు పెద్ద కొడుకుగా ఎన్టీఆర్, చిన్న కొడుకుగా జగ్గయ్య నటించారు. రైతు బిడ్డ చిత్రం విడుదలైన తొలి రోజుల్లో తమ హీరో నటించిన అర్ధాంగి చిత్రానికి ఇది కాపీ అని ఏఎన్ఆర్ అభిమానులు ప్రచారం చేశారు. కానీ కొన్ని పోలికలు తప్ప రెండు సినిమాల కథలు వేరువేరు. సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావు సోదరుడు హనుమంతరావు రైతు బిడ్డ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు. గూడవల్లి రైతు బిడ్డ చిత్రంతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి కొన్ని పాటలు రాసిన కొసరాజు రెండవ రైతు బిడ్డ చిత్రంలోనూ పాటలు రాయడం విశేషం. మనిషిని నమ్మితే ఏముందిరా, మట్టిని నమ్మినా ఫలితం ఉందిరా పాట హైలైట్. తను నటించే ప్రతి చిత్రంలో ఏదో ఒక మారు వేషం వేసే ఎన్టీఆర్ ఈ చిత్రంలో లేడీ గెటప్లో కనిపించి అలరించారు. 1971 మే 19న విడుదలైన రైతు బిడ్డ చిత్రం విజయవాడలోని దుర్గా కళామందిరం థియేటర్లో 101 రోజులు ఆడడం విశేషం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.